ఏంటివి ఇలా ఉన్నాయి, వీటిని కూడా తింటారా? పీతలు టేస్ట్ చేయకముందు చాలామంది అనే రొటీన్ డైలాగ్ ఇదే అండి. కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం లైఫ్లో అయితే అస్సలు మర్చిపోలేరు. ముందుగా అయితే పీతలను బాగా క్లీన్ చేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు, నీళ్ళు వేసుకొని శుభ్రంగా మట్టిపోయేలాగా కలిపెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటిలో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్సప్ అయ్యే విధంగా కలిపెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. హ్యాండ్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే గుచ్చుకుంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మసాలాకు కావాల్సిన అన్నీ వేసి బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని దాంట్లోనే 2 టమోటాలు వేసి బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిట్లో ఆయిల్ వేసి ఆవాలు, మిరపకాయలు, ఎర్రగడ్డ వేసి బాగా కలబెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. దాంట్లోకి మసాలా వేసి బాగా కలబెట్టుకొని దాంట్లోకి టమోటా ప్యూర్ అనేది వేసేయాలి. అలా టమోటా బాగా ఉడికాక దాంట్లోకి మనం పక్కన కలబెట్టి పెట్టుకున్న పీతలను అయితే వేయాలండి. ఆ పీతలు అలా వేసాక అలాగే కాసేపు బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది పైకి తేలాలి. తరువాత దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. మరీ ఎక్కువ పోసినా కూడా వాటర్ అనేటివి ఇనకవన్నమాట. సో కొంచెం వాటర్ తక్కువగానే పోయాలి. బాగా ఉడకనిచ్చాక ప్లేట్ అయితే పెట్టేయాలండి. ఒక్కసారి మీరు ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే ఇలా వస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది.